విధి నిర్వహణలో అది తప్పదు. మనకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి. బిఎం గారు మేడం గారు ఇద్దరు కూడా ఒకేసారి బదిలీపై వెళ్ళడం అనేది మనకు ఇబ్బంది అని ప్రతి ఒక్కరు కూడా పని చేస్తారు. పని చేసి తన ఏదైనా వాళ్ళ తాను ఇది చూపిస్తారు. కానీ మనకేంటంటే వీళ్ళిద్దరు కూడా మనకు ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా, ఒక సిస్టర్ లాగా మనందరితో పాటు ఆ రకంగా ఇప్పటివరకు మెలిగినందుకు ముందుగా బిఎం గారికి, మీనాక్షి మేడం గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అలాగే ఒక ప్రత్యేకమైన పరిస్థితి, ఉద్యానంలో ఉన్న వాళ్ళు ఒక 3 సంవత్సరాలతో 3-4 సంవత్సరాలు ఉండేది. కానీ ఉద్యానంలో ఉన్న వాళ్ళు 2 సంవత్సరాలు అది కిడ్నీ ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి వాళ్ళు వేరే దగ్గర వెంటనే వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళు వెళ్ళారు తప్ప మరొక సంవత్సరం అయితే ఇంకా ఇక్కడ పని చేయాల్సి ఉంది. బ్యాంక్ పరంగా ఆయన ఫస్ట్ మొదటి వచ్చినప్పుడు మా ఊర్లోనే మీటింగ్ పెట్టడం జరిగింది. మా ఊర్లో ఉన్న పెద్దలు అవేర్నెస్ కోసం మీటింగ్ పెట్టడం జరిగింది. అప్పుడు ప్రవీణ మేడం గారు, మీనాక్షి మేడం గారు, బిఎం గారు వచ్చినారు. మనందరి గురువు మన కృష్ణారావు గారు ఉన్నారు. ఆయనే నిర్వహణ చేసి ఏం భయం లేదు, మన ఊళ్ళో ఫస్ట్ మీటింగ్ పెడదాం, మన వాళ్ళు వచ్చినప్పుడు ముందు పరిచయం చేద్దామని అక్కడ నుండే స్టార్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ రోజు స్టార్ట్ చేసినామో ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏమాత్రం కూడా వెనుకం చేయకుండా కొత్త పరిచయాలు పెంచుకొని బిజినెస్ ఏ విధంగా డెవలప్ చేయాలా, ఈ బ్యాంకుని ముందుకు ఎలాగా తీసుకెళ్లాలా, ఈ బ్యాంకింగ్ సేవలు అనేది మనందరికీ ప్రజలందరికీ కస్టమర్లకు ఏ విధంగా చేయాలా అని చేస్తూ మన వివోఏలకు కానీ లేకపోతే సిఎస్పీలకు కానీ ఇద్దరికీ సైమల్టేనియస్గా ఏమాత్రం కూడా భేదాభిప్రాయం లేకుండా, ఏమైనా భేదాభిప్రాయాలు ఉన్నాయి వెంటనే అప్పుడు కసురుకున్నా వాళ్ళని పిలిపించి అలా కాదమ్మా ఈ రకంగా చేయాలని చెప్పేసి బిఎం గారు, అలాగే ఫీల్డ్ ఆఫీసర్ మేడం గారు అయితే ఇంతకుముందు ఫీల్డ్ ఆఫీసర్లకి చూసినాం, అంటే కొంత చేయడము లేకపోతే ఇచ్చేయడం. ఇవిడేంటంటే ఒక టైం చెప్తే ఆ టైం అంటే కష్టమైన ఆ పని చేయడానికి ఇష్టంగా చేస్తారు. అది ఆవిడలో ఉన్న గుణం. కాబట్టి భవిష్యత్తులో వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళతో కూడా మనం ఈ రకంగా టెంపో మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ సేవల్ని మనం ఇప్పటివరకు ఉపయోగించుకున్నాం.